ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని పరిశీలనకైతే ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే లోకం నాగమాదేవి ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం, చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ పనులు అయితే ఎంతవరకు వచ్చాయి, ఏంటి? ఎయిర్పోర్ట్ పనులు అయితే చాలా శరవేగంతో సాగుతున్నాయండి. ఎక్కడ ఏ అబ్స్ట్రక్షన్స్ లేవు. టార్గెట్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వర్కే కంప్లీట్ అవుతున్నది. ఎవ్రీ మంత్ మినిస్టర్ గారితో కలిపి రివ్యూ చేయడం జరుగుతున్నది. సో ఎక్కడైతే ఏమీ లోటుపాట్లు ఏం కనిపించట్లేదు. హిండ్రన్సెస్ కూడా ఏమీ లేవండి. అనుకున్న దానికన్నా ఇప్పుడు 25% అలా టార్గెట్ కంప్లీట్ చేయాలి మంత్కి అనుకుంటే 36-40% దాకా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అనుకున్న టైంకి ఖచ్చితంగా అయితే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ జూన్ 2026 అనుకున్నాం. దానికి జరిగి తీరుతుందన్న నమ్మకం అయితే రోజు రోజుకి బలపడుతున్నదండి. ఏమైనా చిన్న చిన్న సమస్యలు చుట్టుపక్కల వస్తున్నా కూడా దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసే దిశగా నేను తీసుకువెళ్తున్నాను. క్వారీతో సమస్యలు వచ్చినా, మెటీరియల్ ఏమైనా వీళ్ళకి టైంకి అందకపోయినా కూడా వీఆర్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ GMR అండ్ L&T టు మేక్ ష్యూర్ దట్ దెర్ ఇస్ నో స్టాపేజ్ ఆఫ్ వర్క్ ఎనీవే అండ్ ఇట్ కంటిన్యూస్లీ విల్ బి డన్. అంటే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి దీనికి కావాల్సిన మౌలిక వసతులు అయితే మాత్రం ప్రజెంట్ అయితే కొంచెం దూరంగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఏ విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారండి? అంటే ఇక్కడ ఇట్స్ ఏ రూరల్ ఏరియా, సో దట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందికి సంబంధించి GMR వాళ్ళు చాలా మటుకు చూసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చిన్న చిన్న హోటల్స్, అవుట్లెట్స్, దే ఆర్ కమింగ్ వెరీ ఫాస్ట్ టు క్యాటర్ దేర్ నీడ్స్. సో అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ సిబ్బందికి అయితే ప్రస్తుతానికి మనం ఏమీ సమస్యలు ఏం చూడట్లేదు ఖచ్చితంగా. అంటే ఇక్కడ ప్రధానంగా కూడా చెప్తున్నారు, వాటర్ అయితే ఫెసిలిటీస్ అయితే ఈ ప్రాంతానికి కొంచెం తక్కువగా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ఫెసిలిటీస్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డ్రింకింగ్ వాటర్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ. నేను అదైతే పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వాటర్ అంతా కూడా బోర్వెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ స్కీమ్స్ టు సప్లై ప్రాజెక్ట్ వాటర్ టు అస్. సో ఆ బోర్వెల్స్ కూడా ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. ఇంతకుముందు 40-50 అడుగుల్లో పడేవి ఈ మధ్యకాలంలో అసలు 200 వెళ్ళినా పడట్లేదు. చాలా బోర్లు ఎండిపోతున్నాయి, వాటర్ అందట్లేదు ప్రజలకి. అదైతే ప్రధాన సమస్య ఇక్కడ. దానికి కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మనకి 5 TMC ఎంతో అన్నారు. అది రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలన్నది కూడా చూస్తున్నాము. ఎయిర్పోర్ట్కి ఇప్పుడు కావాల్సిన 1.5 TMC దాకా కూడా నందిగాం దగ్గర నుంచి ఇన్ఫిల్ట్రేషన్ వెల్ డైక్ ఒకటి కట్టి తీసుకురావడానికైతే ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో అలాగే రెయిన్ వాటర్ కన్జర్వేషన్ అనే దాని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. చెరువులన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి 2000 ఎకరాలు వచ్చాయి. ఈ 2000 ఎకరాలు కూడా ప్రస్తుతం అంతా కూడా ఇక్కడున్న చెరువులు అన్నీ కూడా మొత్తం కప్పేశారు. కాబట్టి ఇక్కడున్న వాటర్ అంతా కూడా మనం ఎటు డైవర్ట్ చేస్తాం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పర్టికులర్గా మాట్లాడడం జరుగుతున్నది. కలెక్టర్ గారు నేను అయితే దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అసలు ఆ కెనాల్స్ అన్నీ కూడా మనం ఎలా డెవలప్ చేసుకుని వెళ్తాం, ఊళ్ళో అవి మునిగిపోకుండా ఈ వాటర్ని అంతా మనం ఎలా అయితే చెరువుల్లోకి, ఎందుకంటే కొండరాజు చెరువు మనకి సుమారు 100 acres ఇక్కడ ఉన్నది. అలాగే చిన్న చిన్న ట్యాంక్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నింపితే, ఎందుకంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలామంది భూముల్ని కోల్పోయి దే ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్. బట్ తోటలు ఉన్నాయి మనకి బాగాను. సో బట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా హెవీగా ఉన్నది. అండ్ దెన్ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ కూడా కావాలి అని నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. చంపావతిలో నీళ్లు లేవు, ఇసుక అక్రమ రవాణా వల్ల దానికి ప్రాబ్లం వచ్చింది. ఇలాగా నేను ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. సో అందుకని చెప్పి ఎయిర్పోర్ట్కే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మనం ఏం ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా ఈకో సిస్టమ్ ఇక్కడ గ్రో అవుతుంది చుట్టుపక్కల అంతా. అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓవర్ హియర్. సో అందుకని ఈ ఈకో సిస్టమ్కి అంతా సప్లై చేయడానికి ఎవ్రీడే ఐఎమ్ టాకింగ్ టు RWS యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ యాజ్ వెల్ యాజ్ irrigation department to make sure that we improve the water table. At the same time, get water from somewhere. మనకు చుట్టూరా నదులు ఉన్నాయి కానీ ఇట్స్ అ వెరీ డ్రై ఏరియా ఓవర్ హియర్ ఇన్ నెల్లిమర్ల. సో అండ్ దెన్ వర్షం కూడా మనకు తక్కువ, పడాల్సిన టైంలో పడదు. అందుకని చెప్పి వీఆర్ ఆల్సో ట్రయింగ్ వెరీ హార్డ్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ ష్యూర్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ మేజర్ చేంజ్ ఓవర్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఇంకోటి ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఆ రోజు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన టైంలో ఎక్స్ట్రా 500 ఎకరాల వరకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేశామని చెప్పారు. దానికి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు ఏంటి ప్రజెంట్? లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కొంత కసరత్తు జరిగిందండి. ఆయన అయితే ఆలోచించి చెప్తానన్నారు. ద మెయిన్ గోల్ ఆఫ్ దట్ 500 acres ఈస్ జనరేటింగ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ హియర్. ఎందుకంటే ఈ సుమారు చాలామంది రైతులు ఇక్కడ భూమిని కోల్పోయారు.
పిల్లలందరూ చదువుకొని నిరుద్యోగం అన్నది మా నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నది. సో వాట్ ఎవర్ వీ డూ ఓవర్ దేర్, ఇంకా డెసిషన్స్ అయితే తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్గా ఆలోచిస్తామన్నారు. ఆలోచించి ఆ 500 ఎకరాలు కూడా మనం వాట్ ఎవర్ ఇండస్ట్రీస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఓవర్ దేర్, దే ఆర్ గోయింగ్ టు జనరేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. దట్స్ వాట్ ద ఇంటెన్షన్ వాజ్ వేర్ ఎవర్. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఎట్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్ 15-20 acres. I'm talking to Collector Garu on that one. Also, Minister Garu, MSME Minister Garu on that one. To make sure we have lot of industries coming. Food park gaani, apparel parks gaani. అలాగే నేను చెప్పున్నాను, ఐటీ మేమే కాకుండా ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ టు కమ్ ఓవర్ హియర్ టు ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్. మేము ఇప్పుడు కనీసం ఒక 1200 మంది 1500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము, ఐటీ ఆర్ నాన్ ఐటీ. But I want to make sure that at least 5,000 IT jobs will be generated in my tenure in Nelimarla constituency. Adi na taluka pradhana uddesham, and I am trying very hard for that. అంటే ఈ నెల్లిమల్ కాన్స్టిట్యున్సీ కంటే ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పారు, ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా 100 రోజుల్లో 100 ప్రాజెక్టులు తీసుకుని వస్తామని చెప్పారు. ఆ కార్యాచరణ ఎంతవరకు వచ్చింది? అంటే కంపెనీస్ ఆర్ రెడీ రైట్ నౌ, బట్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీ కేమ్ అక్రాస్ ఇస్ ద ల్యాండ్. సో ఆ ల్యాండ్ మీద వర్క్ చేస్తున్నాం. జీవో నెంబర్ 596 ఈజ్ ఎ మేజర్ హిండ్రన్స్ రైట్ నౌ. ఎందుకంటే మీకు తెలుసు, నెల్లిమర్ల నియోజకవర్గంలో చాలా మటుకు డీపట్టా ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ దెన్ గవర్నమెంట్ భూమి కూడా అంత ఎక్కువ లేదు, పార్సిల్స్ ఉన్నది. చాలా మటుకు కబ్జాలకు గురైంది. మొన్న కూడా సిసోడియా గారు వచ్చారు దాని గురించే కూలంకషంగా మాట్లాడడానికి, చూడడానికి. అండ్ దెన్ హీ టాక్ టు ఆల్ ద రెవెన్యూ. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో ఐఎమ్ స్టిల్ కమిటెడ్ టు వాట్ ఎవర్ స్టేట్మెంట్ ఐ మేడ్. It might be delayed a little bit, but for sure I'm going to get it over here. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాలో ఇంకా ఉన్నది, ఎందుకంటే కంపెనీస్ ఆర్ రెడీ. అండ్ దెన్ టు స్టార్ట్ ఓవర్ హియర్ అండ్ టు ప్రొవైడ్ ద ఎన్వైరన్మెంట్. ఐఎమ్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ టు మేక్ షూర్ దట్ దే గెట్ ద నెససరీ ఫెసిలిటీస్ టు స్టార్ట్ ద వర్క్ ఓవర్ హియర్. అండ్ ద ల్యాండ్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఓవర్ దే. అండ్ ఆల్సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కే మనకి సబ్స్టేషన్స్ అవి కరెక్ట్గా లేవు. ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చూస్తే కూడా ఈరోజు మనకి పవర్ ఫ్లక్చుయేషన్స్ కానీ పవర్ ప్రాబ్లమ్స్ కానీ మన నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని మీద కూడా ప్రత్యేకంగా వర్క్ చేయడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం కరెక్ట్గా వర్క్ చేసి ముందుకు తీసుకెళ్తామో అప్పుడు ప్లగ్ అండ్ ప్లే గెటింగ్ ఎనీ ఇండస్ట్రీ ఈజ్ సో ఈజీ. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ ఆన్. సో 100 రోజుల్లో తెస్తానన్న నా కమిట్మెంట్, ఐఎమ్ స్టాండింగ్ బై దట్. బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇష్యూస్ హియర్ అండ్ దేర్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఫర్ షూర్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇట్ ఫార్వర్డ్. బట్ బిఫోర్ దట్ ఏం చేస్తున్నామంటే సెప్టెంబర్ 18వ తారీఖున వీఆర్ డూయింగ్ ఏ జాబ్ మేళా ఇన్ అవర్ కాన్స్టిట్యున్సీ. అండ్ దెన్ వీఆర్ ఇన్వైటింగ్ క్లోజ్ టు, వీఆర్ వర్కింగ్ విత్ ద స్కిల్ డెవలప్మెంట్ టీమ్ ఆన్ దట్ వన్. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ టు గెట్ అట్లీస్ట్ 30-40 కంపెనీస్, ఒక 1000 జాబ్స్ అయినా జనరేట్ చేసేటట్టుగా ఆ జాబ్ మేళాని ఈ 18వ తారీఖున నిర్వహిస్తున్నాం. దానికి కూడా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద ఎవ్రీబడి టు డూ దట్. స్కిల్ సెన్సెస్ అయితే నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాననే చెప్పాలి. స్కిల్ సెన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ద టార్గెట్స్ దట్ ద గవర్నమెంట్ వాంటెడ్ టు డూ. మా దాంట్లో అయితే మేము వీ పుల్డ్ అప్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏంటేంటి చదువుతున్నారు, వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి. సో ద నెక్స్ట్ స్టెప్ విల్ బి నెక్స్ట్ 6 months విల్ యూటిలైజ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. సో ఈ కంపెనీస్ వచ్చిన తర్వాత అలాగే లోకల్ ఫార్మా కంపెనీస్ హైరింగ్, వాటిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్. వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దట్. అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ విత్ ఆల్ ద government as well as the local companies to make sure that మీరు 70-30తో ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేశారు రేషియోతో, బట్ యూ ఆర్ నాట్ డూయింగ్ దట్. సో యూ హ్యావ్ టు అడ్హెర్ టు దట్ అండ్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు లోకల్స్. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళంతా పక్కకు పంపించేస్తున్నారు. దాని మీద కూడా నేనైతే వర్క్ చేస్తున్నాను వాళ్ళతో. అంటే ఇంకోటి ప్రధాని ఇప్పుడు మీరు చెప్పారు, ఆల్రెడీ సిసోడియా గారు వచ్చారు, ఆల్రెడీ చూసి వెళ్ళారు. ల్యాండ్ ఇష్యూస్ మీద అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆల్రెడీ ఎప్పటికే చూసుకుంటే ఆల్రెడీ ఎస్కాట్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారుల మీద ఇంతవరకు ఎందుకు ఏ చర్యలు తీసుకోలేదు? దే ఆర్ స్టిల్ స్టడీయింగ్ బికాస్ ద ప్రాబ్లమ్ ఈజ్ మోర్ ఓవర్ హియర్. భోగాపురం మండలంలో ఎయిర్పోర్ట్ వస్తుంది అన్న విషయం మీద లాస్ట్ గవర్నమెంట్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెండ్. అంటే ఎంత దారుణాలు చేశారంటే ఇప్పటికీ అవుతున్నాయి ఆ దారుణాలు. ప్రజలైతే రోజు వచ్చి నాకు అర్జీలు ఇస్తున్నారు. ఇప్పుడు యూ ఓనే డీపట్టా, మీ దగ్గర డీపట్టా ఒక ఎకరం ఉందనుకోండి ఎగ్జాంపుల్కి, ఆ ఎకరం మీద ఏంటంటే మీ పేపర్ వర్క్ మీదంతా వాడతారు. అండ్ దెన్ దే విల్ ఫ్రీ హోల్డ్ చేసి దాని రిజిస్ట్రేషన్ ఎవరికో అయిపోతుంది, రైట్? బట్ వాట్ ఈస్ బేసికలీ హ్యాపెనింగ్ ఈస్ వచ్చిన డబ్బులు కూడా ఈ పేదోడికి అందట్లేదు. అంత దారుణంగా ఉన్నది. పేదోడి చేతిలో 10 లక్షలు పెట్టి మిగిలిన 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఎంత వచ్చింది అది పక్కకి వెళ్ళిపోతున్నది.
ఈ ఎయిర్పోర్ట్ వివాదంలో కూడా చాలా మటుకు ఇది జరిగింది అన్నది నా దృష్టికి వచ్చింది. సో దే ఆర్ ఆల్సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా మనకి మార్కెట్ ప్రకారం ఎంత ఉంటుంది, సో అది కూడా పేదోడికి సరిగ్గా ఇవ్వకుండా వాడిని అన్యాయం చేసి, అండ్ దెన్ దెర్ ఈస్ ఎ వీడియో ఆల్సో ఫ్రమ్ ద లోకల్ ఎంపీపీ టెల్లింగ్ దట్ యూనో నాకు లాయర్ ఖర్చులు అవుతాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు అన్నది ఎలక్షన్లో చాలా వైరల్ అయింది, రైట్. సో ఇవన్నీ కూడా ఈరోజు ఒక అవినీతి లేకుండా పేదోడికి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో నేనున్నానని చెప్పి ధైర్యంతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. నేనైతే వాళ్ళకి అండగా ఉంటాను, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాను. అది డీ పట్టాలని కేవలం ఒక అవకాశంగా వాడుకున్న ప్రీవియస్ గవర్నమెంట్కి చెక్ అయితే పెట్టడం జరిగింది. అది కరెక్షన్ అన్నది జరగాలి. అది కూలంకషంగా రిపోర్ట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. కానీ నేననేది ఏంటంటే అధికారులు నామమాత్రం అయిపోయారు. దే వోంట్ డూ థింగ్స్ యూనో వితౌట్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దెన్ ప్రెషర్. అది మనకు అందరికీ తెలిసిందే. సో విత్ ద న్యూ గవర్నమెంట్ పీపుల్ హ్యావ్ ద హోప్ దట్ జస్టిస్ విల్ బి సర్వైవ్డ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసాం కదా, అది ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ పనులు అయితే మాత్రం శరవేగంతో జరుగుతున్నాయి. ఏదైతే ఇంతవరకు మేము అనుకున్నటువంటి ఆ స్థాయికి అయితే మాత్రం 2026లో ఖచ్చితంగా అయితే మేము ఓపెన్ చేసి తీరుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే భోగాపురంలో మేజర్గా సమస్య ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించినటువంటిది ఇప్పటికే ఆల్రెడీ సిసోడి ఆల్రెడీ వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ దాని మీద ప్రత్యేక ఎంక్వైరీ కూడా వేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించిన మౌలిక వసతులు, ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా మేమైతే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ చేసి అయితే ఉంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, భోగాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.